యాక్టర్స్ ఆర్ యాక్ట్రెస్ అంటేనే వాళ్ళ దగ్గరికి మల్టిపుల్ స్టోరీస్ వస్తూ ఉంటాయి. అందులో చాలా రిజెక్ట్ అవుతూ ఉంటాయి. కొన్ని ఓకే అవుతూ ఉంటాయి. రిజెక్ట్ చేసిన మూవీస్ ఫ్లాప్ అయితే పెద్ద ఫీల్ అవ్వరు, కానీ అవే బ్లాక్ బస్టర్ అయ్యాయి అనుకోండి, యాక్టర్స్ ఎంత ఫీల్ అవుతారో తెలియదు, కానీ ఫ్యాన్స్ మాత్రం ఎందుకన్నా మిస్ చేసావు అంత మంచి మూవీని అని ఏడ్చేస్తారు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఈ వీడియోలో మనం మన స్టార్స్ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. టాపిక్ ఏంటో క్లియర్ గా అర్థమైంది కదా. లాగొద్దు, వాయిస్ లేట్ మామా, ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఈ లిస్ట్ కింద నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు లిస్ట్ లో మన నంబర్ 5 వచ్చేసి కందిరీగా. రామ్ పోతినేని గారి కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈ మూవీ. సినిమాటోగ్రాఫర్ గా సంతోష్ శ్రీనివాస్ గారు డైరెక్టర్ గా డెబ్యూ చేసిన మూవీ. రైటర్ గా అనిల్ రావిపూడి గారికి మంచి బూస్ట్ ఇచ్చిన మూవీ. అయితే ఈ మూవీని యాక్చువల్ గా ప్లాన్ చేసినప్పుడు వీళ్ళల్లో ఏ ఒక్కరిని ఈ మూవీ కోసం అనుకోలేదంట. ఈ సినిమాను అసలు డైరెక్ట్ చేయాల్సింది కృష్ణవంశీ గారు. ఎస్, సేమ్ స్టోరీకి చిన్న ఫ్యాంటసీ అండ్ హిస్టారికల్ టచ్ ఇచ్చి ఈ స్క్రిప్ట్ ని రెడీ చేసుకున్నారు. అంటే హీరోకి శ్రీకృష్ణదేవరాయల ఫ్యామిలీకి లింక్ ఉన్నట్టు దానికి సంబంధించిన కొన్ని సీన్స్ కూడా ఉంటాయంట. అయితే మొదటిగా ఈ మూవీని రవితేజ గారితో చేయాలని ఫిక్స్ అయ్యారు అండ్ ప్రొడ్యూసర్ మాత్రం కామన్ గా బెల్లంకొండ సురేష్ గారే. మూవీ కోసం క్యాస్ట్ అండ్ క్రూ అందరినీ ఫైనల్ చేస్తున్నారు. హీరోయిన్ గా తమన్నా అండ్ స్నేహ ఉల్లాల్ని కూడా అనుకున్నారు. టైటిల్ కూడా కందరేగనే. కాకపోతే ఈ హిస్టారికల్ టచ్ అనే పాయింట్ మీద ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గారికి అలాగే హీరో రవితేజ గారికి డౌట్స్ రావడం వల్ల ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఆగిపోయింది. తర్వాత ఇదే స్టోరీని అనిల్ రావిపూడి గారికి ఇస్తే ఆ కథలో ఫ్యాంటసీ అండ్ హిస్టారికల్ ఎలిమెంట్స్ ని రిమూవ్ చేసి కామెడీతో ఫిల్ చేసి స్టోరీ మొత్తం రెడీ చేశారు. సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్న సంతోష్ శ్రీనివాస్ గారికి డైరెక్టర్ గా ఫైనల్ ఛాన్స్ ఇచ్చారు. మెయిన్ లీడ్ గా రామ్ పోతినేని గారిని, హీరోయిన్ గా హన్సికా గారిని ఫైనల్ చేసి షూట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసి అదే కంద్రీక టైటిల్ ని ఉంచి రిలీజ్ చేశారు. ఫైనలీ బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు లిస్ట్ లో మన నంబర్ 4 వచ్చేసి శతమానం భవతి. 2017 సంక్రాంతికి సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ సాలిడ్ బ్లాక్ బస్టర్ అయి నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది. అయితే ఈ మూవీ కోసం మొదటిగా సాయి దుర్గ తేజ్ గారిని అనుకున్నారంట. యాక్చువల్ గా సాయి దుర్గ తేజ్ గారు దిల్ రాజ్ గారి బ్యానర్ లో 2 మూవీస్ సైన్ చేశారు. ఒకటి సుప్రీం, అది రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. అయితే సెకండ్ మూవీ శతమానం భవతి స్టోరీ సాయి దుర్గ తేజ్ గారికి నచ్చింది, కానీ ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారనే మాట విని ఆగిపోయారు. ఎందుకంటే సంక్రాంతికి చిరంజీవి గారి రీ ఎంట్రీ, అదేనండి, ఖైదీ నంబర్ 159 రిలీజ్ అవుతుంది. మావయ్యకి పోటీగా నేను వెళ్ళలేను అని సైడ్ అయిపోయారు. తర్వాత రాజ్ తరుణ్ గారిని కూడా అనుకున్నారు, కానీ ఆయన కూడా రిజెక్ట్ చేశారంట. రీజన్స్ తెలియదు, కానీ రిజెక్ట్ చేశారంట. అప్పుడే శర్వానంద్ గారి దగ్గరికి వెళ్ళింది కథ. శర్వానంద్ గారికి బాగా నచ్చి ఓకే చేశారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే శర్వానంద్ గారిని సజెస్ట్ చేసింది సాయి దుర్గతేజ్ గారే. ఈ విధంగా శర్వానంద్ గారు శతమానం భవతితో బ్లాక్ బస్టర్ ని స్కోర్ చేశారు. ఇప్పుడు లిస్ట్ లో మన నంబర్ 3 వచ్చేసి దేశముదురు. అల్లు అర్జున్ గారి కెరియర్ లో వచ్చిన అన్ఫర్గెటబుల్ బ్లాక్ బస్టర్ ఈ మూవీ. అల్లు అర్జున్ గారికి మంచి మాస్ ఫ్యాన్ బేస్ బిల్డ్ అవ్వడానికి దేశముద్రు కూడా వన్ ఆఫ్ ద రీజన్. అయితే పూరి జగన్నాథ్ గారి ఈ మూవీని మొదటగా అల్లు అర్జున్ గారితో అనుకోలేదు. అప్పుడు స్టార్ స్టేటస్ కి చాలా దగ్గరగా ఉన్న సుమంత్ గారికి ఈ స్టోరీని నరేట్ చేశారు. రీజన్ సరిగ్గా తెలియదు, కానీ ఆయన ఈ మూవీని అయితే మిస్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత తమిళ్ బ్లాక్ బస్టర్ శివకాశి మూవీని రీమేక్ చేయడానికి రెడీగా ఉన్న అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళింది ఈ మూవీ. ఈ మూవీ స్టోరీ విన్నాక శివకాశి రీమేక్ అలా పక్కన పెట్టి ఈ మూవీని ఓకే చేశారంట అల్లు అర్జున్. అండ్ లాస్ట్ కి బ్లాక్ బస్టర్ ని కొట్టేశారు. ఇప్పుడు లిస్ట్ లో మన నంబర్ 2 వచ్చేసి బొమ్మరిల్లు. ఫ్యామిలీస్ లో ఈ మూవీకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. అప్పట్లో చాలా మంది ఫాదర్ అండ్ సన్స్ కి ఈ మూవీ ఒక ఎమోషన్ అనే చెప్పాలి. అయితే ఈ మూవీ డైరెక్టర్ అయిన భాస్కర్ గారు ఈ కథని 1997 లోనే రాసుకున్నారంట. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాక 1997 లో రాసుకున్న ఆ కథని డెవలప్ చేసుకొని దిల్ రాజ్ గారి దగ్గరికి తీసుకుని వెళ్లారు. అప్పుడు ఈ మూవీకి వాళ్ళ ఫస్ట్ చాయిస్ ఎవరో తెలుసా? జూనియర్ ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారికి కథ చాలా బాగా నచ్చింది, కానీ ఒకే ఒక్క రీజన్ వల్ల ఈ మూవీని మిస్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ ఒక్క రీజన్ ఆయనకున్న మాస్ ఫ్యాన్ బేస్. ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ ఆయన మూవీస్ అంటే మాస్ అండ్ హీరోయిక్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ మూవీలో అలాంటి ఎలిమెంట్స్ ఏవీ లేవు. పొరపాటున నాకున్న మాస్ బేస్ వల్ల ఇంత మంచి మూవీ ఫెయిల్ అవ్వటం కరెక్ట్ కాదు అనే ఆలోచనలో ఉండటం వల్ల తప్పక ప్రాజెక్ట్ వదులుకున్నారు. ఆ తర్వాత ఈ స్టోరీ సిద్ధార్థ్ గారి దగ్గరికి వెళ్ళింది. సిద్ధార్థ్ గారికి కూడా కథ బాగా నచ్చి మూవీని ఓకే చేశారు. ఫైనలీ సిద్ధార్థ్ గారు బ్లాక్ బస్టర్ ని కొట్టేశారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ ఒక్క స్టెప్ ముందుకు వచ్చి మాస్ స్పేస్ అనే పాయింట్ ని కాస్త పక్కన పెట్టుంటే ఈ రోజు ఆయన కెరియర్ లో ఒక మెమరబుల్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ ఉండేది అని అనిపించింది మామ. మరి మీరేమంటారు? కామెంట్స్ లో చెప్పండి చూస్తా. ఇంకా ఫైనలీ నంబర్ 1 అరుంధతి.
ఈ మూవీ గురించి డిస్కస్ చేసే ముందు కామెంట్స్ లో నన్ను కొంతమంది మూవీ అప్డేట్స్ గురించి అడుగుతున్నారు మావా మేము ప్రతి అప్డేట్ ఇక్కడ ఇవ్వాలని అనుకుంటున్నాం. ప్రతి చిన్న అప్డేట్ ఒకవేళ మీ వరకు రావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, తప్పకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి. అక్కడ చాలా అప్డేట్స్ ఇస్తున్నాం. మరి ఇంక అనుకున్నట్టుగానే లిస్ట్ లో మన నంబర్ 1 అరుంధతి. అనుష్క గారికి తెలుగులో తిరుగులేని స్టార్ స్టేటస్ సంపాదించి ఇచ్చిన మూవీ అరుంధతి. అసలు ఈ మూవీ తర్వాత స్వీటీ మూవీస్ హిట్ అయినా ఫ్లాప్ అయినా స్వీటీ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. అంత గొప్ప స్టార్ స్టేటస్ ని తీసుకొచ్చింది ఈ మూవీ. కాకపోతే ఈ మూవీకి మొదటగా అనుకున్నది అనుష్క గారిని కాదు, మమతా మోహన్ దాస్ గారిని. ఎస్, కథ ఆవిడికి బాగా నచ్చింది అండ్ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ సైన్ చేసేశారు. పైగా ఆవిడ ఓకే చేసి ఉండుంటే ఇదే ఆవిడికి తెలుగు డెబ్యూ మూవీ అయ్యేది. కాకపోతే మమతా గారి చెవిన కొన్ని మాటలు పడ్డాయి. ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి గురించి చెప్తూ ఆయన ఈ ప్రాజెక్ట్ సరిగా హ్యాండిల్ చేయలేరు, ఆ ప్రొడక్షన్ హౌస్ అంటే మూవీ అయ్యేసరికి చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అని చాలా నెగిటివ్ వర్డ్స్ వచ్చేసరికి భయంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. తర్వాత మమతా గారి డెబ్యూ యమదొంగతో అయింది. రాజమౌళి గారికి మమతా గారు అరుంధతి మూవీ వదులుకున్నారు అని విన్నాక ఏమైంది అని అడిగితే విషయమంతా చెప్పుకొచ్చారు. అది విన్నాక రాజమౌళి గారు మీరు తప్పు చేశారు, ఆ మూవీ ఓకే చేసుంటే తెలుగులో మీకు పర్ఫెక్ట్ డెబ్యూ అయ్యేది, యూ మిస్డ్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పారు. అయితే ఇంకొక న్యూస్ కూడా ఉంది, అరుంధతి మూవీ కోసం మంచు లక్ష్మి గారిని కూడా కన్సిడర్ చేశారంట. ఈ న్యూస్ మీద అయితే నాకు క్లియర్ ఇన్ఫో దొరకలేదు. బట్ ఫైనలీ స్వీటీ అరుంధతిని యాక్సెప్ట్ చేసి టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ స్టేటస్ ని అండ్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు. సో ఫైనలీ ఇది మా లిస్ట్. దీనికి పార్ట్ 2 కావాలా లేదా స్టార్స్ రిజెక్టెడ్ డిజాస్టర్స్ అనే టాపిక్ మీద వీడియో కావాలా మీ ఇష్టం, కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియోకి ఒక 2K లైక్స్ టార్గెట్ గా ఇస్తున్నా, అది కంప్లీట్ అవగానే దీనికి పార్ట్ 2 చేస్తా. కామెంట్స్ లో మీరు చెప్పింది కూడా కన్సిడర్ చేస్తా, ఏమంటారు? మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు మన ప్రీవియస్ వీడియోస్ మీరు ఏమైనా మిస్ చేసి ఉంటే తప్పకుండా వెళ్ళి చూసేయండి. మరి ఫైనల్ గా నేను వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా బాగా నచ్చింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.